అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో అప్పటికి ఇప్పటికీ పోల్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ యొక్క రికార్డెడ్ ఎలాగో పబ్లిక్లోకి వచ్చి ఆయన అడిగే అంత లేదా ఆయన చెప్పే అంత ధైర్యం కానీ ఆ దమ్ము కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేవు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ఆయన మాట్లాడినప్పుడు లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినప్పుడు ఏ విలేకరైనా పొరపాటున ఒక క్వశ్చన్ కానీ అడిగితే ఆయన తడబడడం తలగిక్కోవడం తప్ప ఇంకొకటి జరిగేది ఉండదు. కాబట్టి ఆయన రికార్డెడ్, ఎందుకంటే ఆయన చెప్పేది అబద్ధాలు కాబట్టి రికార్డెడ్ మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. ఇందుకు గాను ఇదే సమయంలో పప్పు అని అన్నిసార్లు ఎక్కిరిచితే అదేదో కేజీఎఫ్ సినిమాలో అన్నట్టు ఆ యొక్క కొలిమిలో ఉన్న కడ్డీని కుట్టి కత్తిగా మార్చారు రా స్వామి అని. సో నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఇవ్వాలైనందున నారా లోకేష్ గారు చీరాల మనస్ఫూర్తిగా ఆయన బయటికి చెప్పినాడో చెప్పలేదో నాకు తెలియదు, కానీ మీకైతే హ్యాపీ బర్త్డే చెప్తారు. మీలాంటి వాళ్ళ వల్లే ఆయన ఒక పెద్ద నాయకుడిలాగా ఆంధ్ర రాష్ట్రం చవి చూడని అంత తెలివైన పవర్ఫుల్ నాయకుడిని తయారు చేయగలిగినారు జగన్మోహన్ రెడ్డి. అందుకు మీకు ఆయన రుణపడి ఉన్నారు. ఈ యొక్క మాటలు పక్కన పెడితే 2014 నుంచి 2019 వరకు రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మేము చాలా చేశాము ఇవాళ మీరు ఏమీ చేయట్లేదని రికార్డెడ్ ప్రెస్ మీట్లో ఏమంటున్నాడంటే, అవాళ మేము పప్పు అన్నం పెడతా ఉన్నాము, కానీ చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే బిర్యానీ పెడతా ఉన్నాడు, అట్టాడిది కనీసం పలావ్ కూడా పెట్టలేదే అని సాక్షాత్ ప్రజలకు అర్థమయ్యేట్టుగా రికార్డెడ్ ఆడియోలో బాగానే చెప్తున్నాడు. అయితే ఈ యొక్క సంఖ్యలు ఉంటాయి కదా, ఎవరు ఏం చేశారు, ఎవరు ఎట్ట చేశారని ఆ యొక్కటి మనం పరిశీలించి చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా అభివృద్ధి దిశగా ఏ రోజున పైన చేసినాడు కాదు. ఇక్కడ వచ్చిన కంపెనీలనే ఆ యొక్క లోకల్ ఎమ్మెల్యేలు భయపెట్టి ఒక్క కంపెనీ కూడా రాకుండా 3 సముద్రాల అవతలకు తోసేసినారు. ఆ 3 సముద్రాల అవతలకు తోసే సమయంలో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్లు ఆ కంపెనీలు ఒడిసి పట్టుకొని ఆ రాష్ట్ర డెవలప్మెంట్లో కీలక పాత్ర పోషించడం అంటూ జరిగింది. మన ఆంధ్ర రాష్ట్రానికి చెప్పుకోదగ్గ ఏ కంపెనీ రాలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రైతుల పక్షాన ఉన్నాడు అని చెప్పుకోవడానికి ప్రతి సంవత్సరం రైతు భరోసాలు వదిలేవాడు, రైతులకు ఆర్బీకేలు వదిలేవాడు. ఇట్ట మేము ఇన్ని చేసాము, ఇవాళ మీరు రైతులకు ఏమీ చేయట్లేదే అని జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అంటున్నాడు. అది ఒకవేళ రైతులకు ఆయన అందించిన డబ్బు ఏ విధంగా అయినా ఉపయోగపడింది, సాయపడింది, ఆ రోజు రైతులు బాగున్నారు, ఈరోజు రైతులు బాగలేరు, లేదా 2014 నుంచి 2019 వరకు ఆ సమయంలో రైతులు ఏమైనా చిత్రహింసలు పడినారా అని మనం చూసినట్లయితే ఒకసారి ఒక క్యాలిక్యులేటివ్ క్లియర్గా అవుట్సోర్సింగ్ ఏదైతే వస్తుందో మనం గూగుల్లో ఆ డేటా ఒకసారి పరిశీలించి చూద్దాము. దేనికి గాను ఆ 2014 నుంచి 2019 వరకు రైతులు అప్పుడు బాగున్నారా? రైతులు బాగుండడం అంటే ఏంటి? గవర్నమెంట్ ఏదైతే డబ్బులు అందిస్తుందో ఆ డబ్బులను ఉపయోగించుకొని ఆ యొక్క గింజలకు కానీ ఆ యొక్క వ్యవసాయ సాయం కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ వాడుకొని రైతులు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఎక్కువ సంతోషంగా అది వాడుకొని ఎక్కువ ఉత్పత్తి చేయాలా. ఆ ఉత్పత్తి రూపంలోనే కదా పారామీటర్, ఉత్పత్తి అనేది పారామీటరు. దాన్ని బట్టి రైతులు ఎప్పుడు సంతోషంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది. 2014 నుంచి 2019 వరకు ఎట్లుండింది, 2019 నుంచి 2024 జగన్మోహన్ రెడ్డి సమయంలో ఎట్లుండింది అవి ఒకసారి ఆలోచించి పరిశీలించి చూద్దాం. బియ్యం ఉత్పత్తి చూస్తే ఏదైతే మనం ఒడ్లో దాని గురించి మాట్లాడుతున్నామో ప్రతి ఏటా మన ఆంధ్ర రాష్ట్రంలో 18.14% ఉండేది 2014 నుంచి 2019 వరకు. అదే జగన్మోహన్ రెడ్డి 2019లో ప్రభుత్వానికి వచ్చినప్పుడు 5 ఏళ్ల టర్మ్ యావరేజ్గా చూస్తే కేవలం 10.5% మాత్రమే ఉన్నది. అంటే 8-10% ఆ ఉత్పత్తి లెవెల్లే తగ్గిపోయినాయి. అదే రైతులు ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు 54 లక్షల మంది రైతులకి ప్రతి ఏటా 6,000 కోట్ల డబ్బులు అంటూ రిలీజ్ చేశామని చెప్పాడు కదా. ఆయన సక్రమంగానే చేశానంటే ఈ ఉత్పత్తి అనేది ఎందుకు తగ్గిపోయి ఉంటుంది? ఈ ఉత్పత్తి అనేది తగ్గిపోదు కదా, అది నేను చెప్పేది అక్షరాల. సరే, ఇదే కోవలో నూనె గింజలు ఉన్నాయి. ఆ నూనె గింజలకు సంబంధించి 2014 నుంచి 2019 వరకు ఏ విధంగా ఉత్పత్తి జరిగింది, 2019 నుంచి 2024 వరకు ఏ విధంగా ఉత్పత్తి జరిగిందో మనం ఒక్కసారి క్లియర్గా క్యాలిక్యులేషన్ డేటా మనం పరిశీలించి మనం చూసినట్లయితే ఒకసారి 2014 నుంచి 2019 వరకు 5,20,000 టన్నులు నూనె గింజలు ఉత్పత్తి జరుగుతూ ఉండింది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి సమయంలో 3,70,000 టన్నులు ఈ యొక్క నూనె గింజలు ఉత్పత్తి జరిగింది. అక్కడక్కడ చూస్తున్నాం. ఇది డైలీ ఈ యొక్క మనం భోజనం ఏదైతే తీసుకుంటామో నిత్యావసర సరుకులు వీటిల్లోనే ఆ మేర తగ్గిపోయింది. అంటే
రైతులు ఆయన కాలంలో సంతోషంగా నిలేరు. సంతోషంగా ఉన్నట్టు ఉత్పత్తి బాగుండేది. ఆయన చెప్పినట్టు వర్షాలు పడతాయి, ఇట్లా ఇవన్నీ నిజాలేగానే అయింటే మనకు ఆ ఉత్పత్తి రూపంలో కనిపించింది కదా. మీరు చెప్పేది ఈ రికార్డెడ్ వీడియోల్లో చెప్పేది కాదు నిజం. మన క్యాలిక్యులేషన్ రియల్ డేటా అనేది ఉంటుంది. ఆ డేటా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. అదే మనము పత్తి గనం చూసినట్లయితే, కాటన్ చూసినట్లయితే 14,70,000 టన్నులు ఉత్పత్తి జరిగేది చంద్రబాబు నాయుడు కాలంలో. కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కాలంలో అర్థానికి అర్థం అంటే దాదాపు 7,19,000 టన్నుల మేర ఈ యొక్క ఉత్పత్తి పడిపోయింది కాటన్కి సంబంధించి. ఇంకా అదేవిధంగా చెరుకు గురించి కన్నా తీసుకున్నట్లయితే ఇది మరీ దారుణం. 80,22,000 టన్నులు చెరుకు ఉత్పత్తి జరుగుతూ ఉంటే 2014 నుంచి 2019 వరకు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆ చెరుకు కాస్త 22,34,000 టన్నులకు పడిపోయింది ఈ యొక్క చెరుకు ఉత్పత్తి. మన దాన్ని బట్టి అర్థమవుతుంది. ఉత్పత్తి అనేది పారామీటర్గా తీసుకున్నట్లయితే ఎవరు రైతులకు ఎక్కువ సాయం చేశారు. ఆ యొక్క డ్రిప్ ఇరిగేషన్ గురించి మాట్లాడితే ఈ యొక్క డ్రిప్కి సబ్సిడీ ఇచ్చిన దాఖలా లేవు జగన్మోహన్ రెడ్డి. మీరు రైతు భరోసా చేసినారు, బాగానే ఉండాలి. అది మీ పార్టీ వాళ్ళకి వేసినారా, అందరికీ చేరిందా, అది కూడా పక్కన పెడితే మీరు చెప్తున్నారు కదా 54 లక్షల మంది రైతులకు వేసాము అని. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి విషయం వరకు వస్తే ఈ యొక్క రైతులకు ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ సిస్టంలో సబ్సిడీ ఇవ్వడంలో కానీ, ఇట్లాంటి రైతులకి ఎరువు సాయం అందించడంలో దానిపైన ఇచ్చే సబ్సిడీ కానీ బేషుగ్గా చంద్రబాబు నాయుడు కాలంలో ఉన్నదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. లేకుండా ఉంటే చెరుకు యొక్క ఉత్పత్తి చూస్తే అర్థమవుతుంది. 84 లక్షల టన్నులు చెరుకు ఉత్పత్తి జరుగుతూ ఉంటే 22 లక్షల టన్నులుగా ఆయన దాంట్లో పడిపోయిందంటే నిత్యావసర సరుకులు రేట్లు ఎందుకు పెరగవు? ఆ చెరుకు ఉత్పత్తి బాగుంటే మన రాష్ట్రంలో ఆ చక్కెర రేట్లు కానీ ఇవన్నీ ఒక సమపాలలో చాలా తక్కువ ఉండేది రేట్లు. ఈ ఉత్పత్తి తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా బయట రాష్ట్రాల నుంచి కొనాలా. సో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన చర్యలు ప్రతి ఒక్క విషయం పైన రైతు తలసరి ఆదాయం పైన ఇంపాక్ట్ పడడం అంటూ జరిగింది. ఇది ఇవాళ ముఖ్యమైన విషయం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.